కొనతం దిలీప్ అరెస్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నిర్మల్ పోలీస్ స్టేషన్కు తరలింపు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ను నిర్మల్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే. కాగా మంగళవారం రాత్రి అమెరికా నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే నిర్మల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని ఇక్కడి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2024లో దిలీప్ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదులు చేయగా పోలీసులు దిలీప్పై కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నిర్మల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో దిలీప్కు స్టేషన్ బోల్ లభించింది. ఖానాపూర్కు సంబంధించి మాత్రం స్టేషన్ బోల్ రాకపోవడంతో పోలీసులు ఆయనను ఇక్కడి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయనకు నిర్మల్ సెషన్స్ కోర్టు న్యాయవాది భవిష్య బేదులు కూడా మంజూరు చేశారట. ఈయనను అరెస్ట్ చేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అరెస్ట్ చేస్తారు, విడుదల చేస్తారు. ఇది మరి కాంగ్రెస్ కోవట్ట దిలీప్ కొంతం అనేది ఒక డౌట్గా మారింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన ప్రతిసారి ఏదో సందర్భంగా విడుదలవుతున్నాడు. మరి బలమైనటువంటి వాదనలు పోలీసులు వినిపించలేకపోతున్నారా? బలమైనటువంటి సాక్ష్యాలను చూపించలేకపోతున్నారా? జడ్జి దగ్గర అక్కడ కన్విన్స్ అయ్యేటువంటి విషయంలో మాట్లాడలేకపోతున్నారా ఏందనేది ఒక ప్రశ్న. దిలీప్ కొంత మరి ఒక సందేహం ఏంటంటే ఈయన కాంగ్రెస్ కోవట్గా వ్యవహరిస్తున్నాడా ఏందనేది కూడా ఒక డౌటు. ఎందుకంటే అరెస్ట్ అయిన వెంటనే ఈయనను హైలైట్ చేసి మళ్ళీ వెంటనే బయటికి తీసుకురావడం, ఇది అందరికీ లేవనెత్తున్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ వాళ్ళకి అటు బీఆర్ఎస్ వాళ్ళకు ఈ ప్రశ్నలు లేవనెత్తుతా ఉంది. నిజంగానే దీనికి సంబంధించి ఒక ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. అరెస్ట్ చేసుడు ఏందో, మళ్ళీ విడుదల చేసుడు ఏందో, ఇట్లా 3-4 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చే వెసులుబాటు ఎట్లా లభిస్తుందో దిలీప్ కొంతం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలేమో. అర్ధరాత్రి అమెరికా నుంచి వచ్చినటువంటి దిలీప్ కొంతం అరెస్ట్ చేసి నిర్మల్ దానికి తీసుకుపోయి ఆయనను ఒక హీరోలాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా అనిపిస్తూ ఉంది. మీ విదేశీ కళలను సాకారం చేసుకోండి. ఫ్లై గ్రాడ్